వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి నిరసన సెగ. ఏపీ ఎలాన్ మస్క్ ల జగన్ తీరు టీడీపీ నేత సోమిరెడ్డి. నేడు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు, ఏఎండీ హెచ్చరిక. ఇటలీ తీరంతో మునిగిన 2 నౌకలు, 11 మంది మృతి, 64 మంది గల్లంతు. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు. ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు, తమిళ స్టార్ హీరో విజయ్. టాలీవుడ్ నాకు ప్రత్యేకం, పూజా హెగ్డే. జగన్ రాజీనామా చేయాలి, టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏపీలో పెరిగిన టమాటా ధరలు. సూపర్ 8 లో మా వ్యూహం ఇదే, భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. ఇజ్రాయిల్లో నేతన్యాహు బెంజామిన్ ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. పాలస్తీనా నుంచి బందీలు విడిపించే చర్చల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వేలాది మంది ఇజ్రాయెల్ వాసులు రోడ్డెక్కారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ కు దిగారు. పీఎం నెతన్యాహు చర్యలతో ఇజ్రాయెల్ నాశనం దిశగా వెళ్తుందని ఆరోపించారు. కాగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ దేశవాసులు 1194 మంది మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలన్న జగన్ విజ్ఞప్తిపై మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఏపీ ఎలాన్ మస్క్ లా మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంలు తప్ప. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటలీలోని దక్షిణ తీరంలో సోమవారం 2 నౌకలు మునిగిపోవడంతో 44 మంది సముద్రంలో గల్లంతయ్యారు. 11 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 మందిని రక్షించారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసింది. ఇవాళే బ్యాంక్ అకౌంట్ లో నగదు జమ చేస్తున్నారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధి విడుదల చేసింది. కేంద్రం బీజేపీ సర్కార్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ను 2019లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది 3 విడతల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్ లో నేరుగా కేంద్రం వేస్తుంది. కాగా రైతుల సంఖ్య కోట్లో ఉన్న కారణంగా కొందరికి ముందు మరికొందరికి వెనుక డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 9885333117. Back to news. తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం రాజకీయ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదని తమిళగ వెట్రి కళగం తేల్చి చెప్పింది. తనకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన బాలీవుడ్ అంటే తనకు ప్రత్యేకమని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పారు. నటనకు ప్రాంతీయ భేదం లేదని, ఏ భాషలో తనకు కంఫర్ట్ గానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమా నటిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బొట్టబొమ్మ తమిళ్లో సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్నికల బ్యాలెట్ విధానం నిర్వహించాలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పట్ల టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు మీ విజయమా? మాకు 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? జగన్ పులివెందులకు రాజీనామా చేసి ఉప ఎన్నిక రండి. బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరదాం. మీకు కనీసం మొన్న వచ్చిన మెజార్టీ వస్తుందేమో చూద్దాం. ఇకనైనా చిలక జోషం చెప్పడం ఆపండని సూచించారు.
టమాటాల ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు కొండెక్కాయి. మొన్నటి వరకు 50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఏకంగా 80 రూపాయలు పైగా పలుకుతుంది. వారం రోజులుగా అత్యధిక ధర 64 రూపాయలుగా ఉంది. బి గ్రేడ్ టమాటా అయితే కేజీ 50 రూపాయల నుంచి 68 రూపాయల వరకు పలికింది. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లో ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళనలో ఉన్నారు. గతేడాది కూడా ఇలాగే టమాటా ధరలు పెరిగిన సంగతి తెలిసింది. T20 ప్రపంచ కప్ లో టీమిండియా సూపర్ 8 మ్యాచ్లను విండీస్ వేదికగా ఆడనుంది. ఇందులో తమ బౌలింగ్ వ్యూహాన్ని భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వివరించారు. ఎప్పుడు విండీస్ లో ఆడినా అక్కడ పిచ్లు చాలా మందగుడుగా ఉండి పొడిబారినట్లు ఉంటాయి. మ్యాచ్లన్నీ ఉదయం కావడంతో స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. మిడిల్ ఓవర్లో స్పిన్ ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి నిరసన సెగ. ఏపీ ఎలాన్ మస్క్ ల జగన్ తీరు టీడీపీ నేత సోమిరెడ్డి. నేడు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు, ఏఎండీ హెచ్చరిక. ఇటలీ తీరంతో మునిగిన 2 నౌకలు, 11 మంది మృతి, 64 మంది గల్లంతు. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు. ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు, తమిళ స్టార్ హీరో విజయ్. టాలీవుడ్ నాకు ప్రత్యేకం, పూజా హెగ్డే. జగన్ రాజీనామా చేయాలి, టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏపీలో పెరిగిన టమాటా ధరలు. సూపర్ 8 లో మా వ్యూహం ఇదే, భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.